తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నమస్కారం. మొన్నటి రోజు కరుణాకర్ రెడ్డి గారు అనగానే మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని ఎన్ని మాటలు అన్నారో మీరందరూ చూశారు. దానికి ఈరోజు కరుణాకర్ రెడ్డి చరిత్ర నేను చెప్తాను. 1000 మంది చార్లెస్ శోభరాజులు కలిస్తే ఒక కరుణాకర్ రెడ్డి, 1000 మంది డాకు మంగళ సింగ్లు కలిస్తే నీ కొడుకు అభినయ్ రెడ్డి. మీరా మాట్లాడేది తిరుపతి గురించి, కలెక్టర్ గురించి, అనగానే మినిస్టర్ గారి గురించి? మీరు ఒక 1000 మంది చార్లెస్ శోభరాజులు, 1000 మంది డాకు మంగళ సింగ్లు కలిస్తే మీరు తిరుపతికి పెద్ద దండుపాలెం బ్యాచ్. మీరా మాట్లాడేది? అనగానే మినిస్టర్ గారి గురించి మీకు తెలుసా? కలెక్టర్ గారి గురించి మీకు తెలుసా? సరిగ్గా తెలిస్తే మాట్లాడగలరా? నీ చరిత్ర ఏంది? నీ చరిత్ర మొత్తం ఇతరుల మీద ఆధారపడిన బతికిన చరిత్ర నీది. ఎల్ఎంఎల్ వెస్పాలో పోవాలంటే ఎక్కడో ఆగిపోతే, 1 లీటర్ పెట్రోల్ పోసుకోవాలంటే కూడా లేని పరిస్థితి, ఎవరో ఒకరు తెచ్చి పోస్తే బయలుదేరే పరిస్థితి నీది. అట్లాంటి నువ్వు అనగానే గారి గురించి, కలెక్టర్ గారి గురించి మాట్లాడతావా? అనగానే గారి చరిత్ర నీకు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? ఆయన కూచనపూడి నియోజకవర్గం, ఇప్పుడు రేపల కాన్స్టిట్యున్సీ అది. అక్కడ 3 సార్లు వాళ్ళ పెదనాన్న ఎమ్మెల్యే. అదే టైంలో ఆయన మినిస్టర్ కూడా, ఫైనాన్స్ మినిస్టర్ కూడా. వాళ్ళ ఫాదరు నిజాం షుగర్స్ ఎండి, వాళ్ళ అక్క గైనకాలజిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. వాళ్ళ అన్నయ్య వచ్చి యుఎస్ సిటిజన్. అనగాని గారు స్వయం శక్తితో ఎదిగిన రాజకీయవేత్త, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు. నువ్వేం చేసావు? ఎమ్మెల్యే పదవిని దొంగతనంగా తీసుకున్నావు. సుగుణమ్మ గారి దగ్గర నుంచి దొంగతనంగా లాక్కున్నావు 700తో గెలిచానని చెప్పి. ఆ చరిత్ర ఆయనది, ఈ చరిత్ర నీది. దొంగ చరిత్ర నీది. కాబట్టి నువ్వు అందరినీ దొంగ 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 అంటుంటావు. నువ్వు చేసే పనులన్నీ దొంగవి కాబట్టి నువ్వు దొంగ 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 అంటుంటావు. నీ కొడుకు దొంగ, నువ్వు దొంగ. నువ్వు దావుద్ ఇబ్రాహిం కన్నా పెద్ద దొంగవి, నీ కొడుకు చోటా షకీల్ కన్నా పెద్ద దొంగ. మీరు దొంగలు. తిరుపతికి దండుపాలెం బ్యాచ్ మీరా మాట్లాడేది? అంతటి చరిత్ర ఉన్నాయని ఇదే మాట్లాడేది నువ్వు. ఇంకా కలెక్టర్ గారి గురించి. కలెక్టర్ గారు ఆయన చిన్నప్పటి నుంచి హాస్టల్లో కష్టపడి చదివిన వ్యక్తి, ఒక ఐఏఎస్గా ఎదిగి ఒక బీసీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన పట్టుకొని డాకు మంగళ సింగ్ 1000 మంది డాకు మంగళ సింగ్లు కలిస్తే నువ్వు. ఆయన ఐఏఎస్ అయిన తర్వాత పాడేరులో ఆయన చేసిన సేవలు అడగండి, వీళ్ళు చెప్తారు. తిరుపతికి నువ్వు చేసిన సేవ ఏమన్నా ఉందా? పిల్లికి బెచ్చం పెట్టే వ్యక్తిగా నువ్వు? ఏ రోజన్నా కనీసం తిరుపతికి, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, ఏ రోజన్నా ఒక వినాయక చవితి చందా ఇచ్చావా? తిరుపతికి పట్టిన దరిద్రాన్ని నువ్వు. పెద్ద దొంగవి నువ్వు. నీ కొడుకు ఇంకా పెద్ద దొంగ. పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందంట. అట్లా వీళ్ళ కంటికి అందరూ దొంగల్లా కనపడతారు. ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక కలెక్టర్ గారు మొన్న పైనుంచి వచ్చిన ఆర్డర్స్తో వాళ్ళ భూములన్నీ తీసుకున్నారని చెప్పి ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, నిద్ర పట్టక, తిండి లేక వచ్చే మాటలు ఇవన్నీ. నీకు ఇప్పుడే ఉంది. నువ్వు కనసైకలతో మాట్లాడుతుంటావు చూడు, తల పొగురుతో, తల బిరుస్తూ అన్ని సగం దించేస్తున్నావు. ఇంకా మొత్తం పూర్తిగా దించే రోజు దగ్గరలో ఉంది నీకు. కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఏది పడితే నోటికి వచ్చింది, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోరు. ఇప్పటికే 62,000తో కూర్చోబెట్టారు. చెప్పాను, మళ్ళీ చెప్తాను. తిరుపతి ప్రజలు నిన్ను 62,000తో దేంతో కొట్టారని కూడా చెప్పాను నేను ఇంతకుముందు నీకు. మళ్ళీ కొడతారు నువ్వు ఇట్లా మాట్లాడతా అంటే. దానికి కూడా ఉండవు నువ్వు.
ఉంచరు నిన్ను తిరుపతిలో. ఇంక నువ్వు చేసిన పనులు నీ దొంగ పనులు నేను చెప్పమంటే చెప్తా. కొండ మీద ఫస్ట్ టైం చైర్మన్ అయినప్పుడు కొండ మీద ప్లాస్మా టీవీలు ఉన్నాయి, గుర్తుంటుందో లేదో మీకు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో. ఆ టీవీలు నీ ఇంట్లో ఎందుకున్నాయి? ఎందుకున్నాయి నీ ఇంట్లో? అంటే దొంగిలిచ్చి ఇంట్లో పెట్టుకున్నావు నువ్వు. అది నీ బతుకు. తిరుపతికి గంజాయి దొంగవి నువ్వు, గుట్కాల దొంగవి, భూముల దొంగవి, టీడీఆర్ బాండ్ల దొంగవి, నెయ్యి దొంగవి, పరకామణి దొంగవి. ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రంథాలు రాయాలి నీ గురించి. గ్రంథాలు, బుక్కులు కూడా కాదు, సరిపోవు. తీస్తే ఒక సినిమా, సీరియల్ తీస్తే 365 రోజులు కూడా సరిపోదు. అంతటి చరిత్ర ఉంది నీకు. నువ్వా మాట్లాడేది? ఎక్కడ మీ నాన్న మీ తాత జమీందారులు చెప్పండి? తనపల్లిలో 15 ఎకరాలు, వడమాలపేటలో 20 ఎకరాలు, ఎస్వీపురంలో 10 ఎకరాలు, ఎక్కడ పడితే అక్కడ 100 ఎకరాలు, మా 10 సంఖ్యల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చావు నీకు? ఏం చేసావు నువ్వు? ఏమన్నా కష్టపడ్డావా? మీ తాత జమీందారా, లేకపోతే మీ నాయన జమీందారా, నువ్వు జమీందారా? ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా నీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈసారి మా అన్నగాని గారిని కానీ, జిల్లాకి ప్రథమ పౌరుడైన కలెక్టర్ గారు కానీ ఏమన్నా మాట్లాడితే సహించేది ఉండదు. ఇప్పటికే నీ దండుపాలెం బ్యాచ్కి ఒళ్ళు ఒక్కొక్కడికి పగులుతా ఉంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ ఇళ్ల మీదకి మాట్లాడితే ఇళ్ల మీద దాడులకు వస్తాం చేస్తాం అంటే ఇక్కడ ఊరికే ఉండేవాళ్ళు లేరు. ఇంత ముందులాగా కాదు. ఒక్కొక్కడికి నార తీసి పెడతాం, ఒక్కొక్కడికి. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య మళ్ళా కులాల మధ్య చిచ్చు పెడతాడు తిరుపతిలో. యాదవులంట, ఇక్కడ తోటి యాదవులంతా ఉన్నారు. యాదవులు నేనేదో దూషించినట్టు, నోటికి వచ్చినట్టు తిట్టినట్టు, కులం పేరుతో దూషించినట్టు వచ్చింది. నేను 10th క్లాస్ నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, ఇక్కడ పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే అందరికీ తెలుసు, ఊహ తెలిసినప్పటి నుంచి పెదకాపీలో పెరిగినా నేను. తోటి యాదవులతోనే ఒక కుటుంబం లాగా, సొంత కుటుంబం లాగా పెరిగాం. ఇప్పటికీ నాకు యాదవులే మిత్రులు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అంత క్లోజ్ ఫ్రెండ్స్ నాకు వాళ్ళు. నువ్వు తిడతావు ఇంకా. నీ ఇంటికి వస్తే తిరుపతి బలిజ నాకుడుకులని, యాదవ నాకుడుకులని, కమ్మ నాకుడుకులని లెక్కలేనితనంతో తిట్టేది నువ్వు. అది తిరుపతి ప్రజలందరికీ తెలిసే నిన్ను 62,000తో ఓడించారు. నేనుగా తిట్టేది. నేను తిట్టినట్టు ఎక్కడన్నా ఉంటే నిరూపించు. నేను దేనికైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధం నేను. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీకు ఆల్రెడీ చెప్పాను, తట్టా బుట్టా నీకు సర్దిస్తానని చెప్పి. మళ్ళీ మళ్ళీ చెప్తాన్నా. మీకు ఇంకొక విషయం తెలియదు, ఎప్పుడెప్పుడు బైఫర్కేషన్ వస్తుందా, తట్టా బుట్టా సర్దుకుందాం రెడీగా ఉన్నారు. పాపం ఈ పేటీఎం బ్యాచ్కి తెలియక వీళ్ళకి తోడుగా ఏదేదో వాగుతున్నారు. వీళ్ళందరినీ నట్టేట ముంచెళ్ళిపోతాడు. ఎంతమంది కొంపలు కూల్చేశాడు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి. ఎంతమంది కొంపలు కూల్చేశాడు. కరుణాకర్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది నాశనం అయిపోయినారు. మొత్తం చిట్టా చెప్తా నీకు ఇంకో రోజు, ఫ్యామిలీలతో సహా. ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు ఎత్తిపోయారు, ఎవరెవరు లాస్ అయిపోయారు కరుణాకర్ రెడ్డి నమ్ముకోనని చెప్పి. ఇదే లాస్ట్ వార్నింగ్ కరుణాకర్ రెడ్డి నీకు. ఈ ఫ్రస్ట్రేషన్లో నువ్వు పెరగడం తినడంలా, నిద్ర పట్టడం లేదని చెప్పి నోటికి ఏదంటే అది వాగితే నీకు ముందుంది ముసళ్ళ పండగ. నీ తలపొగురు పూర్తిగా దించి నిన్ను కూర్చోబెడతాం. జాగ్రత్త. వాసు యాదవ్ ఎక్కడ రాలేదు, దాడి చేయలేదు అని చెప్పి ఎన్నెన్నో మాట్లాడారు. ఒక్క నిమిషం. చూడండి, మీరే చూడండి వాసు యాదవ్ ఎక్కడున్నాడు. ఇది రాజేష్ ట్రావెల్స్. ఇది రాజేష్ ట్రావెల్స్.
వాసు యాదవ్, సునీల్ ఇద్దరు, అంటే ఇక్కడ పక్కన ఇటు నుంచి ఇటు లోపలికి వచ్చారు, ఇంటి ముందుకు వచ్చారు. ఇది వచ్చి ఇక్కడ గొడవ జరిగిన తర్వాత మళ్ళీ తబున్కి వెళ్ళిపోయాడు వాసు యాదవ్. చూడండి, మీరే చూడండి ఎన్ని నిమిషాలు ఉన్నాడు అక్కడ. అక్కడ లోపలికి వెళ్ళాడు, 5 నిమిషాలు అక్కడే ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ అంత సద్దుమనేదాకా వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఇక్కడ దాడి ఎప్పుడైతే మా మీద దాడి చేస్తా మా వాళ్ళు అప్రమత్తం అయ్యారో ఇక్కడి నుంచి వెళ్ళిపోయేసి తబూన్ దగ్గర ఉండి, తబూన్లో ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉండి అక్కడి నుంచి మళ్ళీ బండి తీసుకొని బయలుదేరుతాడు. నేను పోలేదు, నేను పంపించలేదు, ఏంది మరి ఇదంతా? నితనే కాణిపాకం పోయి ఒట్టేశాడు కదా, సిగ్గుందా పోయి కాణిపాకం ఒట్టేసేదానికి? ఆ రోజే చేయగలింది. దేవుడు ఒప్పుకోలే, రే ఆయన అబద్ధం చెప్తున్నారు అని చెప్పి. ఏం పని అదే టైంలో నీకు? ఇక్కడ 12 నుంచి 12:15 మధ్యలోనే గొడవ జరిగిందంతా. 11:55 నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు, మొత్తం అక్కడి నుంచి సర్దుకొని వెళ్ళిపోయేసి మళ్ళీ నేను లేను ప్రమాణాలు చేస్తాడు. సిగ్గుండద్దు. మళ్ళీ దానికి పొలం. ఏ కులం నిన్ను నమ్మరు. ఎస్సీలన్నా, బీసీలన్నా, ఓసీలన్నా ఎవరన్నా నీకు అసహ్యం. మనుషులంటేనే అసహ్యం నీకు. కాబట్టి ఇప్పటికన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే చాలా మంచిది. లేదంటే తగిన బుద్ధి త్వరలో నీకు చెప్తాం కరుణాకర్ రెడ్డి, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.